కల్తీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయమే ఇబ్రహీంపట్నం చేరుకున్న సిట్ ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ తో పాటు జోగి రాము, ఆరేపల్లి రాములకు నోటీసులు ఇచ్చారు. అనంతరం జోగి రాము, అద్దెపల్లి రాములను పోలీసులు అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తరలించారు. ఇక మరోవైపు జోగి రమేష్ ఇంటికి వైసీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటికి చేరుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ భద్రత మధ్య జోగి రమేష్ ను అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికుమార్ అందిస్తారు. రైట్ మణికుమార్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏపీలో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో మొదటి నుంచి కూడా జోగి రమేష్ హస్తం ఉందంటూ కూడా ఈ కేసులో ఏమనుకున్నటువంటి అద్దెపల్లి జనార్దన్ రావు కస్టడీ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు ఉదయం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసానికి సిట్ ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. ఆయనతో పాటు ఆయన అనుచరుడు రాము ఇంటికి కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళి నేపథ్యంలో జోగి రమేష్ ఇంటి వద్ద ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జోగి రమేష్ ఇంటికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు. జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేయడానికి అధికారులు వచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. జోగి రమేష్ ఇంటి వద్దే బైఠాయించి వైసీపీ శ్రేణులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భారీగా మారించిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ వైసీపీ శ్రేణులు అదేవిధంగా పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం నడిచింది. కావాలనే కుట్రపూరితంగా కాశీబుగ్గా జరిగినటువంటి దుర్ఘటనను పక్కదో పట్టించడానికి జోగి రమేష్ అరెస్టును తెర మీదకి తీసుకొచ్చినట్టు కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అయితే ఎట్టకేలకు ఆ ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నడుమ జోగి రమేష్ ను అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సిట్టు కార్యాలయానికి తరలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ఈ కేసులో తనకు సంబంధం లేదని చెప్పి జోగి రమేష్ చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు అటు కస్టడీ విచారణలో అటు అద్దెపల్లి జనార్దన్, ఇటు ఉన్నటువంటి జగన్మోహన్, అదేవిధంగా తిరుమలశెట్టి శ్రీనివాసరావు వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా పోలీసులకు దొరికినటువంటి టెక్నికల్ ఆధారాల ఆధారంగా జోగి రమేష్ పాత్ర స్పష్టమవుతుందో జోగి రమేష్ ను ఈ రోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చూడాలంటే జోగి రమేష్ అరెస్టు నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారని చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ మణికుమార్, జోగి రమేష్ ను కోర్టులో ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతానికి కేసుకు సంబంధించి విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేసులో జోగి రమేష్ పాత్రకు సంబంధించి అటు A1 గా ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్, జగన్మోహన్ రావు వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి ఆధారాల విషయాల నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా మొదటి నుంచి ఈ జోగి రమేష్ కు ఇది కేసుకు సంబంధించి ఎటువంటి లింకులు ఉన్నాయనే దాని మీద మొదటి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సేకరించినటువంటి ఆధారాల ఆధారంగా జోగి రమేష్ ను విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని అక్రమ అరెస్టులు చేసినట్టు కూడా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు జోగి రమేష్ అరెస్టు వ్యవహారానికి సంబంధించి అటు పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, పార్టీలో సీనియర్ లీడర్లు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సిన పరిణామంగా చెప్పొచ్చు. ఏమన్నా రైట్ మణికుమార్, దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తున్నాయని చెప్పుకోవచ్చు? వాస్తవానికి ఈ కేసులు మొదటి నుంచి కూడా జోగి రమేష్ పాత్ర ఉందని, ఎందుకంటే జోగి రమేష్ కు సంబంధించి అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావుతో ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, లేదంటే ఆ మధ్య వచ్చినటువంటి వాట్సాప్ చాటింగ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ల ప్రచారం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి అంటే జోగి రమేష్ కి సంబంధించి కేసులో లింకులు ఉన్నాయి, జనార్దన్ రావుకు, జగన్మోహన్ రావుకు సంబంధించి సన్నిహిత సంబంధం ఉందని చెప్పి మొదటి నుంచి వస్తున్నటువంటి ప్రచారాల నేపథ్యంలో పోలీసుల నుంచి సిట్ కావచ్చు, సిట్ చేసినటువంటి దర్యాప్తులో భాగంగా జోగి రమేష్ పాత్ర ఉందని స్పష్టమవడంతోనే ఇప్పుడు జోగి రమేష్ అరెస్టు జరిగిందంటూ కూడా అటు ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు చెప్తూ ఉంటే, మరోవైపు అటు వైసీపీ సంబంధించి కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇటు పలాసలో, శ్రీకాకుళం పలాసలో జరిగిన నిన్న దుర్ఘటన చూసాం. ఆ దుర్ఘటనకు సంబంధించి వెంకన్న తిరుపతి, చిన్న తిరుపతి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనకు సంబంధించి జరిగినటువంటి మరణాలను ఆ పరిస్థితిని పక్కదో పట్టించడానికి, ఆ వ్యవహారంతో పక్కదో పట్టించడానికి కావాలని ఇప్పుడు జోగి రమేష్ అరెస్టును తెర మీదకి తీసుకొచ్చారంటూ కూడా అటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా చెప్పిన పరిస్థితి. కావాలని కుట్రపూరితంగా చేస్తున్న, తనకు సంబంధం లేదని చెప్పి సత్యప్రమాణం చేసినప్పటికీ కూడా కావాలని జోగి రమేష్ ను బదనాం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచి వ్యక్తిగత కక్ష పెంచుకొని ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున
ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. చూడాలంటే వైసీపీకి సంబంధించి పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే గతంలో కూడా జోగి రమేష్ చెప్పుకొచ్చారు, తనను అరెస్ట్ చేస్తే తన బీసీ సోదరులు ఊరుకుంటారా, తన అభిమానులు ఊరుకుంటారా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించి అటు బీసీ సంఘాలు కావచ్చు, లేదంటే ఇటు పార్టీకి సంబంధించి కావచ్చు, సీనియర్ లీడర్ కావచ్చు, పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది అయితే చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు. రైట్ మణికుమార్.